నెల్లూరు జిల్లా మనుబోలు ఎస్ఐ దళిత మహిళపై దురుసుగా ప్రవర్తించడంతో రాష్ట్ర మాల మహాసభ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ ఎదురుగా మంగళవారం సాయంకాలం ఆందోళనకు దిగారు. అంబేద్కర్ నగర్కి చెందిన కనిమెల్ల కుమారి ఇంటి పక్కనే ఉన్న కుటుంబంతో పాత కక్షల మధ్య గొడవలు జరుగుతున్నాయని ఈ నెల 17వ తేదీన అత్యంజేరి వెంకటేష్ కుమారిపై దాడి చేశారు. దీంతో ఇరు వర్గాలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ అజయ్ కుమార్ విచారణ సందర్భంలో దురుసుగా ప్రవర్తించి కుమార్ని రూంలోకి తీసుకెళ్లి బెల్ట్ సహాయంతో కొట్టి అసభ్యకరంగా ప్రవర్తించారని రాష్ట్ర మాల మహాసభ అధికార ప్రతినిధి నాగూరు మరియమ్మ ఆరోపించారు. మాది నా పేరు పల్లం శాసన్ సార్. నేను మాల మహానాడులో పనిచేస్తాను సార్. నేను ఇక్కడ దేవుడు మనుబోలుకి అమ్మాయి మాకు వచ్చి ఇడలూరు మండలానికి వచ్చి కేసు ఇచ్చింది సార్. మాకు ఒక ఎస్ఐ గారు, మనుబోలు ఎస్ఐ గారు ఆ అమ్మాయిని బిల్ట్ తీసుకొని రూమ్లో పెట్టుకొని కొట్టి గందరగోళం చేశాడు సార్. మేము అక్కడి నుంచి ఇడలూరు నుంచి కూడా ఫోన్ చేసాము ఆ సార్కి. ఫోన్లో కూడా నేను కొట్టేది అని అంటున్నాడు సార్. ఆయన సరే కూడా మాకు ఈరోజు రమ్మని కలవమన్నాడు. మేము వచ్చి ఏం జరిగింది, ఏం గొడవ జరిగింది, ఎందుకు వచ్చిందని అంటే ఆ పక్కింటి వాళ్ళు కొట్టుకున్నారు, అందుకని నేను బలం ఇప్పించాను అన్నాడు. సరే సార్, వాళ్ళని ఏం బలం ఇప్పించండి, ఏం జరిగిందో కేసులన్నా కట్టండి, లేదంటే వాళ్ళకి రాజీ పెట్టి పంపించండి సార్ అని మేము కూడా వచ్చాను అడిగాము. రాజీ పెట్టను, వాళ్ళు నా కేసులు తీసుకోను, వాళ్ళు ఆ అమ్మాయిని మడతాను కొట్టేదని మమ్మల్ని కూడా అన్నాడు సార్. అవి కూడా మాకు దాంట్లో రికార్డింగ్ ఉంది. మమ్మల్ని కూడా మీరేం మాల మహానాళ్ళు, మీరు ఈ పనులు చేయాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని కూడా కొడతానని మమ్మల్ని కూడా అన్నారు సార్. ఏం మరసానికి దీన్ని వదిలేదే లేదు. ఒక లేడీస్ని, ఒక పేద ప్రజలకి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కాడే మాకు రక్షణ లేదంటే దారిని కూడా మాకు రక్షణ లేదు. ఏ పోలీస్ స్టేషన్కి పోయినా కూడా ఎక్కడా కూడా ఇది లేదు. ఇక్కడ ఈ మండలంలోనే, ఇక్కడ ఈ ఊర్లోనే ఎస్ఐ గారు మాట్లాడితే మేము ఈ చర్యను వదులుకోము. ప్రతి జిల్లాకి, ప్రతి మాల మహానాయులకి, ప్రతి జేబీములకి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి మాకు న్యాయం జరిగేటట్టు చూసుకుంటాం సార్. ఇప్పుడే మేము కంప్లైంట్ రేపిస్తాం సార్. ఎస్పీ గారు కొడతాం, రేపు మాట్లాడతాం, రేపే కంప్లైంట్ ఇస్తాం. నా పేరు కనిమెల కుమారి, మనుబోలు హరిజనవాడ మాది. ఇంటనకోళ్ళు మేము గొడవ పెట్టుకున్నాము, కారణం లేకుండా అబ్బాయి ఇచ్చి నన్ను కొట్టాడు. ఎస్ఐ గారు సహాయం కోరని వచ్చి వాళ్ళ మీద చెప్తే నన్ను ఆ మాటలు పట్టించుకోకుండా వాళ్ళ మాటలని కొట్టాడు. ఎందుకు కొడుతున్నా సార్ అంటే నేను కొట్టేది అని అంటున్నాడు. కానీ రూమ్లోకి పిలిచి 8:45 నన్ను 3 చేతులు బాగా జాపని జాపినాను. 3 దెబ్బలు కొట్టినాడు. అందుకోసం నాకు కానీ న్యాయం జరగకపోతే చనిపోతాను. ఎస్ఐ దగ్గరికి వచ్చాను. ఆ సార్ నాకు న్యాయం చేయండి సార్, మా ఇంటి అనుకోవాలి కారణం లేకుండా కొట్టారంటే ఎందుకు కొడతారు వాళ్ళని పిలిస్తే నేను కొట్టలేదు, నేను తాకలేదని చెప్పారు. వాళ్ళు తాగారు సార్, మా అర్జున్ వారికి వచ్చి విచారించండి సార్ అంటే ఎస్ఐ విచారణ జరగకుండానే నన్ను 8:45 పిలిచి చేతులు జాపమని కొట్టినాడు సార్. మొత్తం మూసుకొని ఉండి మాట్లాడబాకన్నాడు సార్. మనుబోలు ఎస్ఐ దగ్గరకు వస్తే కొట్టాడని, నాకు మనుబోలులో న్యాయం జరగలేదని ఇడలూరు మహిళా మండలాన్ని సంప్రదించారు. నాకు సహాయం, మాల మహానాయుడు సార్ని సంప్రదించారు నాకు సహాయం చేయమని.